తక్కువ పెట్టినప్పుడు చంక పట్టేయడంతో పాటు కూడాను ఇక్కడ, ఇక్కడ చూడండి బ్యాక్ వైపున ఈ మాదిరి ఇట్లా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక బుడగలాగా ఒక అడ్డ గీతొస్తది ఇక్కడంతా గూడాను. ఈ ప్రాబ్లమ్ గూడా దేనికి వస్తది అంటే, అక్కడి నుంచి ఎవరికైనా ఈ ఫ్రంట్ వైపున 1.5 ఇంచుకి మార్క్ చేయండి ఉక్సుల వైపున. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి పైకి మార్క్ చేయండి. ఇంకా ఈ 2.5 అనేది చెస్ట్‌కి కావాల్సిన లూజు. ఓకేనా. ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో ఇచ్చేసామనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇది చూడండి ఫస్ట్. ఇదొచ్చేసి శారీస్ అనమాట. ఓకేనా. ఇందులోంచి నేను ఇంకా బ్లౌజ్ పీస్‌ని అయితే కట్ చేయలేదండి. ఇది వచ్చేసి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. ఇదిగోండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఓకేనండి. ఈ 2 శారీస్‌ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకేనా. ఇవి 2 ఒకే కస్టమర్‌వి. పైగా ఇంకా ఏ మార్పులు కూడా లేవనమాట. 2 బ్లౌజులు కూడాను ఇంకో ఒకే మెథడ్‌లో కట్ చేయడమే. చూడండి. ఇక్కడొచ్చేసి 1 మీటర్ వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా. ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. 2 బ్లౌజులు కూడాను ఇంక ఒకేలాగా అంటే ఇంక ఏ కొలతలు ఏ మార్పులు లేవనమాట. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, డీప్ అన్నీ కూడా ఒకటే కాబట్టి ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచులండి. ఆ 15 ఇంచులకి ఒక 3/4 ఇంచు యాడ్ చేస్తున్నా. అప్పుడెంత అవుతది? పావు తక్కువ 16 ఇంచులు. 3/4 ఇంచు దేనికంటే, పావు ఇంచు వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. ఓకేనా. అదే పావు తక్కువ 16 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా. దీనికి నడుము కొలత వచ్చేసి 34.5 అనమాట. కానీ నేను 35 తీసుకుంటున్నా. 35 తీసేసుకుంటున్నాను. అందులో నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులు. ఓకేనండి. ఇక్కడొచ్చేసి నేను నడుము కొలత నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులు మార్క్ చేసేస్తున్నా. 34.5 అయితే 35 ఎందుకు తీసుకున్నారంటే, కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఒక గీతకి ముందుకు మార్క్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్దండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. ఓకేనా. ఇక్కడ చూడండి. పావు తక్కువ 9 ఇంచులు ఈ విధంగా మార్క్ చేశాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనమాట. ఓకేనా. దీనికి అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 36 ఇంచులుంది. ఓకేనా. అందులో నాలుగో భాగం ఎంతండి? 9 ఇంచులు. ఓకేనా. ఇక్కడొచ్చేసి నేను 9 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి డాట్‌కి నడుము దగ్గర 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం గదా! అక్కడి వరకు గూడాను స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా. ఇక్కడ ఎంతొచ్చిందండి టోటలు? పావు తక్కువ 10 ఇంచులు గదా! అందులో సగం వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. వచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేసుకుంటున్నామండి. బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఎంత విడిచిపెట్టుకున్నాం మనం డాట్ కోసం? 1 ఇంచ్ గదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. అంటే బ్యాక్ వైపున మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టామో అంత పట్టి తీరాలి. ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెడితే 1 ఇంచ్ ఇక్కడ పట్టేయాలండి. లేదా హాఫ్ ఇంచ్ విడిచిపెట్టే అలవాటు ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా పట్టాలనమాట. ఓకేనా. ఇంకిక్కడొచ్చేసి సైడ్ కుట్టుబెడ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఇంకిక్కడికి కదా డాట్ కుట్టేస్తాము. ఇంకిక్కడి నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంతవరకైతే క్లియర్ గదా! దీనికొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. ఇంక దీనికి నెక్కొచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నా. డీప్ వచ్చేసి 10 ఇంచులు మార్క్ చేస్తున్నా. చూడండి. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంకిక్కడొచ్చేసి వీళ్ళు బ్రాడ్ ఇష్టపడతారు కాబట్టి వేసుకోవడానికి ఇక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు బ్రాడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పైన నెక్కు 2.5 ఇంచులు మార్క్ చేశాం గదా! అక్కడ వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్‌నయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఇంకా నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నా వీళ్ళకి. అందరికి పావించండి. ఇంకేదైనా డౌట్ ఉండి అయినా గూడా భుజాలు జారుతాయి అన్న వాళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకేనండి. ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేయడం వల్ల షోల్డర్ వైపు నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవు. ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ అనేటివి ఈ సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావు.
ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఇట్లా ఖర్చు అనేది బయటికి రాదండి. ఇక్కడ చూడండి చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకా చంకన కొలవడానికి మన ఫార్ములా ఏంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండు ఎంతుందని. అంటే కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మనకిప్పుడే అర్థమైపోద్ది. ఇది నాకొచ్చేసి 8.5 అనమాట. దీనికొచ్చేసి కావాల్సిన చంక రౌండు 17 ఇంచులండి. అందుకనేసి నేను ఒక పావించు కిందకి మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా. ఈ విధంగా కిందకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకొని, చూడండి ఈ లైను, ఈ మార్కింగు. ఈ 3 టచ్ అయ్యే విధంగా, ఈ విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసేసి రౌండ్ షేప్ ఇచ్చేసి, మళ్ళీ ఇంతకు ముందైతే ఏ మెథడ్ ఫాలో అయ్యామో, ఏ ఫార్ములా అయితే మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో, ఈ విధంగా కొలవాలండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ మార్కింగ్ మీద కొలవాలనమాట ఇప్పుడు. చూడండి. ఓకేనా? నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది. నాకు కావాల్సింది 8:30, 17లో సగం వచ్చేసి 8:30 అండి. నాకైతే 8:30 అయితే కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఒక గీత ఎక్కువొచ్చినా పర్వాలేదు గానీ, తక్కువైతే రాకూడదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నడుము కొలత ఎంతుందో అంత పర్ఫెక్ట్‌గా ఎంత లూజో నడుము లూజ్ మార్క్ చేసేసుకున్నాము. ఇంకా అప్పర్ చెస్ట్ ఎంతుందో నాలుగో భాగం మార్క్ చేసేసుకున్నాను. చంక రౌండ్‌కొచ్చేసరికి ఈ కస్టమర్‌కొచ్చేసి 6 ఇంచులు, 7 ఇంచులు పెట్టమంటారండి. అది ఏ విధంగా సాధ్యము? ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పియడానికి ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములానే ఇదనమాట. ఈ పద్ధతిని మీరు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తది. ఓకేనండి. దీనికి 6 ఇంచులు పెడితే నాకు చంక రౌండ్ సరిపోదు. అందుకని నేను ఒక 6.25 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే అప్పుడు చంక రౌండ్ కరెక్ట్‌గా సరిపోయిందనమాట. చంకకి కావాల్సిన లూజ్ అనేది ఈ మార్కింగ్ అనేది కిందకి మార్క్ చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకేనా? చంక రౌండ్ ఎంతుందో దాన్ని బట్టి మనం పోవాలి. చంక రౌండ్ ఎక్కువుంటే ఈ మార్కింగ్ కిందకి మార్క్ చేసేసుకోండి. తక్కువుంటే పైకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు పైకి మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతది అని డౌట్ రావచ్చు. పైకి మార్క్ చేసుకోవడం వల్ల చంక రౌండ్ పట్టేస్తది. హ్యాండ్ పైకి కిందకి మూవ్ చేసినప్పుడొచ్చేసి మనకు మూవ్ అవ్వదండి. ఇంకోటి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, మీరొచ్చేసి ఈ చంక డౌన్ అనేది తక్కువ పెట్టినప్పుడు చంక పట్టేయడంతో పాటు గూడాను ఇక్కడ, ఇక్కడ చూడండి. బ్యాక్ వైపున ఈ మాదిరి ఇట్లా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక బుడగలాగా ఒక అడ్డ గీతొస్తది ఇక్కడంతా గూడాను. ఈ ప్రాబ్లమ్ గూడా దేనికి వస్తది అంటే, మీరొచ్చేసి ఈ కస్టమర్‌కి తగినట్టుగా చంక డౌన్ కరెక్ట్‌గా మార్క్ చేయల. ఓకేనా? చంక డౌన్ పెట్టాల్సిన దానికంటే తక్కువ మార్క్ చేశారు. ఈ విధంగా 6.25 అయితే ఒకవేళ 6 ఇంచులకి మార్క్ చేశారు. ఓకేనా? ఈ విధంగా పెట్టాల్సిన దానికంటే చంక డౌను పైకి మార్క్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ వస్తది. అప్పర్ చెస్ట్ ఏమో కరెక్ట్‌గా మార్క్ చేసేస్తారు. ఈ అప్పర్ చెస్ట్ కొలతంటే మనం చంక కింద నుంచేగా తీస్తాం. ఇది పోయి చంకలో ఇదొచ్చేసి చంకలో కూర్చొనుంటది. ఇది ఈ కుట్టు. ఇప్పుడొచ్చేసి దీనికి చంక రౌండ్ సరిపోక ఇప్పుడు ఇది చంకలో కూర్చునేసరికి ఈ విధంగా ముడతొచ్చేసుంటది. ఓకేనా? అడ్డంగా ఈ విధంగా ముడతొచ్చేసుంటదండి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ వచ్చింది మీకు అడ్డంగా ఈ విధంగా బుడగలాగా అంటే మీరొచ్చేసి చంక డౌను కరెక్ట్‌గా పెట్టలేదు. ఓకే. చంక డౌన్ కూడా కరెక్ట్‌గా మార్క్ చేశారు. ఇంకెక్కడ మిస్టేక్ జరిగుంటది? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టాం గదా! ఆ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగానే పట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టినా గూడాను ఈ మిస్టేక్ వస్తది. పట్టేయడము వస్తది. ఇక్కడ ఈ బుడగలాగా గూడా వస్తదనమాట. ఇంకా ఫ్రంట్ వైపున డాట్ గూడా అండి. ఫ్రంట్ వైపున డాట్ మనము ఫోల్డింగ్ మీద పావించి గ్యాప్ తోటే స్టిచ్ చేస్తామనమాట. అంతకంటే ఎక్కువ పెట్టినా గూడాను చంక పట్టేస్తది. ఈ ప్రాబ్లమ్ వస్తదనమాట. ఓకేనా? ఇన్ని ప్రాబ్లమ్ అంటే మీరెక్కడ మిస్టేక్ చేస్తారో అది నేను చెప్తున్నాననమాట. అంటే ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణం వచ్చేసి ఏంటి అని. కానీ మెయిన్ వచ్చేసి చంక డౌనే. చంక డౌన్ కరెక్ట్‌గా మార్క్ చేసేసుకున్నా. మీరు షోల్డర్ ఎక్కువ పట్టేసారనుకోండి, ఒక 30 ఇంచ్ పట్టేస్తే మీకు చంక రౌండ్ తగ్గినట్టే గదా! అందుకోసమనండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఈ కుట్టుబడి దగ్గర ఇప్పుడే మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటదండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇది చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశామనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దాం. చూడండి ఈ విధంగా క్లాత్‌నయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 6:30 అండి. దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేద్దామండి. 3/4 ఇంచ్ దేనికంటే పావించ్ వచ్చేసి కింద వైపున పట్టీ కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి హ్యాండ్‌ని జాయిన్ చేయడానికనమాట.
టోటల్ ఖర్చుతో కలిపి 7.5 ఇంచ్ అనమాట హ్యాండ్ పొడవు. అదే 7.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? దీనికొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు. ఓకేనా? ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి షార్ట్ హ్యాండే కాబట్టి ఒక 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నా. అదే 3.5 ఇంచు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంక వీళ్ళకొచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశా. ఇంకిక్కడి నుంచి ఒక 2.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2.5 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెట్టండి. ఓకేనా? ఈ పావు ఇంచులోకి ఈ విధంగా కలిపేసుకుంటూ ఈ లైన్‌లోకి కలిపేయాలి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఏ విధంగానో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇప్పుడైతే మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడొచ్చేసి ఒక చంక్ లూజ్‌నైతే మార్క్ చేసేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఈ ఘాటు పెట్టాం కదా మిడిల్‌కి అక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఈ చంక్ లూజ్ వరకు ఎంతుంది 7.5 అందులో సగం ఎంతండి? పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడొచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. చూడండి. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులోకి కలిపేయాలి. ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నర్‌తో అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి. మనము హ్యాండ్స్‌నైతే ఇటువైపున కట్ చేసాము. అటువైపున బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసి ఫ్రంట్ పార్ట్‌నైతే కట్ చేస్తామండి. బ్యాక్ పార్ట్‌నైతే తీసుకొచ్చేసి క్రాస్‌గా ప్లేస్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశానండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం గదా! ఇదొచ్చేసి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీసినప్పుడే మనకొచ్చేసి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఇక్కడ ఈ విధంగా కట్ చేసేస్తున్నా. ఓకేనా? మీకిప్పుడు మనకు కావాల్సింది బ్యాక్ పార్ట్ నుంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత ఒక్కటేనండి. ఇంక మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకే. 6:35కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకొని చూడండి ఈ విధంగా. కింద వైపున బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకొని పైన 2.5 ఇంచులకి నెక్ కట్ చేశాం గదా! అక్కడి వరకు గూడాను ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే గాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమేనండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి చంక వైపున లోతు. ఈ విధంగా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఇది డీప్ నెక్కే గాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని మీరు హ్యాండ్‌కైనా ఈ షేప్ తీయొచ్చండి చంకలోతు. లేదు మీకు కొత్త వాళ్ళకొచ్చేసి హ్యాండ్‌తో తీయడం రాకపోతే ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ లైను, ఈ మార్కింగు ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసి ఈ విధంగా అయినా మీరొచ్చేసి చంకలో లోతు తీయొచ్చు. ఇంగిక్కడొచ్చేసి దీనికొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులండి. ఈ విధంగా 13.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేయండి.
ఇంకా మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పైకి మార్క్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి హుక్స్‌ల వైపున వచ్చేసి 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేయండి. వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడం ఇప్పుడు. వీటిని కలుపుతూ ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా మన ఫార్ములా ఏంటి? మన వైపుకొచ్చేసి ఈ విధంగా ఒక ½ ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలవాలి. ఎంతుంది? దగ్గర దగ్గర 3.5 ఇంచులుంది. ఇప్పుడు మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి చూస్తే మనకి నడుము కొలత నాలుగో భాగం ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చింది. పావు తక్కువ 9 ఇంచులు. ఇంకా అప్పర్ చెస్ట్ కొలత ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఒకేలా ఉంటది కాబట్టి ఇంకిక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు. ఇంకా స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం ఈ విధంగా పావించి వచ్చేసి లోపలికి మార్క్ చేసేస్తే స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని మనకి షోల్డర్స్ కూడా జారవన్నమాట. చూడండి. ½ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా పావించులోకి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఓకేనా? ఇంకిది హెవీ సైజ్ అనిపిస్తుంది గానీ మీకు 35 ఇంచులంటే కానీ దీనికొచ్చేసి చెస్ట్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులే మార్క్ చేసామండి. అదే చెస్ట్ ఎక్కువుంటే ఇక్కడ మనం వచ్చేసి 3 ఇంచులు, 3.25 ఇంచు లేకపోతే పావు తక్కువ 3 ఇంచులైనా మార్చాల్సొస్తది. ఇంకెవరికైనా మెథడ్ ఇదే. ఫ్రంట్ పార్ట్ దగ్గరకొచ్చేసరికి డీప్ నెక్ అంటే చంక వైపున వచ్చేసి ½ ఇంచ్ లోతు తీస్తాము. ఇంకా ఫ్రంట్ నెక్ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోతాము ఎంత డీప్ అనేది. ఇంకా ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఎవరికైనా ఈ ఫ్రంట్ వైపున 1.5 ఇంచుకి మార్క్ చేయండి హుక్స్‌ల వైపున. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి పైకి మార్క్ చేయండి. ఈ 1 ఇంచ్ కూడా ఏంటంటే ఈ షేప్ పట్టి మనం కుట్టుకొని వేసుకున్న తర్వాత సైడ్ వచ్చేసి కుట్టిన తర్వాత అండి. ఈ షేప్ పట్టి కుట్టిన తర్వాత సైడ్ ఒక 2.5 ఇంచులైనా ఉండాలి. ఓకేనా? అది మెయిన్. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇంక ఈ ఫ్రంట్ పార్ట్ పొడవును బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ ఇటువైపున వచ్చేసి 1.5 ఇంచు, ఇటువైపున 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇంక ఈ కస్టమర్‌కి చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇంక మన ఫార్ములా ఏంటి? మన వైపుకొచ్చేసి ఈ విధంగా ఒక ½ ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్‌లో కలిపేస్తాం. కానీ ఎవరికైనా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? అక్కడి నుంచి మెయిన్ డాట్ మార్క్ చేస్తాం. ఇక్కడి నుంచి మెయిన్ డాట్‌లోకి మార్క్ చేసేసుకుంటే 3.5 ఉంది. ఈ మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకుంటే నాకొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం వచ్చింది. పావు తక్కువ 9 ఇంచులు. ఇంకా అక్కడి నుంచి అప్పర్ చెస్ట్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తే ప్లస్ ఖర్చనమాట. ఇంకా ఈ 2.5 అనేది చెస్ట్‌కి కావాల్సిన లూజు. ఓకేనా? ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో ఇచ్చేసామనమాట. చాలా సింపుల్ అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. నా మెథడ్‌లో మీరొకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతది. చూడండి. ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టు పడే దగ్గర. ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడతది. కానీ ఎక్కడైతే రన్నర్‌తో మార్క్ చేసామో సైడు, ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకిక్కడే కుట్టు పడతది. అందులో ఏ మార్పు లేదు. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకున్నా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసామనమాట. చంకలోతు కూడా తీసాం అది ½ ఇంచ్ ఇది కూడా కట్ చేసేయాలి. అండి. ఇంకిప్పుడొచ్చేసి షేప్ పట్టి కటింగ్ అండి. షేప్ పట్టి కటింగ్ కోసం నేను ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తాను. ఇక్కడి నుంచి ఎంతుందండి 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంతుందో చూడండి. పావు తక్కువ 11 ఇంచులు. ఆ! ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్‌కి. చూడండి నేను ఈ విధంగా కట్ చేస్తాను. హెచ్చుతగ్గులున్నాయి కాబట్టి ఒక భాగం కట్ చేసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇదంతా కూడా. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత తీసాం కదా! అదెంతండి పావు తక్కువ 11 ఇంచులు. దానికొక ½ ఇంచ్ యాడ్ చేసి మనము ఎంత 11.25 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 11.25 ఇంచు ఈ విధంగా ఇంకో వైపున కూడా పై వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫ్రంట్ వైపునొచ్చేసి ఒక 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. సేమ్ బ్యాక్ సైడ్ కూడాను 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ మిడిల్‌కొచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 3.5 ఇంచులనమాట. ఇక్కడ 4.5 పెడితే ఇక్కడ 3.5 దీనికి గ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఎవరికైనా కూడాను ఇదే మెథడ్‌లో మీరు గనక షేప్ పెట్టి కట్ చేస్తే ఎవరికైనా సరిపోతది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కూడాను సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత హెచ్చుతగ్గులు రావు. ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఈ మెథడ్‌లో మీరు గనక షేప్ పెట్టి కట్ చేస్తే. ఇది తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుద్ది.
ప్రింట్‌ని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసాను. చూడండి. బ్యాకు ఇది ఫ్రంట్ పార్ట్ గదా! ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ రెండిటిని కలిపి పట్టుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేస్తాం. అంటే ఇక్కడే కుట్టు పడతది. ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడే కుట్టు పడతది. బ్యాక్ పార్ట్‌లో గూడా ఇక్కడే కుట్టు పడతదండి. చూడండి ఫ్రంటు, బ్యాకు, హ్యాండ్స్ ఇంకా షేప్ పట్టీయండి. ఓకేనా? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.